పోయిన సంవత్సరము డిసెంబర్లో ఈ యొక్క సొసైటీని మనము ఒక నలుగురు ఆధ్వర్యంలో స్థాపించడం జరిగింది. ఈ నలుగురు ఇప్పుడు 300 దాకా సభ్యులు ఉన్నారు ఇందులో. మరి ఇంత గొప్పగా 300కు చేరుకోవడానికి కారకులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి మన సెక్రటరీ సుబ్బారావు సార్ గారు, మరి అడ్మిన్ శివకుమార్ గారు, సుబ్రహ్మణ్యం గారు, మరి ముఖ్యంగా సలహాలు ముందుండి యువతను నడిపించినటువంటి శ్రీ ఆదిరెడ్డి సార్ గారు, శివరామరెడ్డి సార్ గారు, మరి అదేవిధంగా శ్రీవరమూర్తి సార్ గారు, వీరందరూ కూడా సహకారంతో ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క సంస్థ నెలకొల్పి మరి ముందు 3 పువ్వులు 6 కారకులుగా సాగుతోంది. ఈ పేరు చెప్పినటువంటి వాళ్ళు కాకుండా ఈసీ మెంబర్స్ అవుతున్నాను. ఆగస్టు 15th ఇక్కడ కూడా జరిగింది. అదేవిధంగా గొప్ప కార్యక్రమం హెల్త్ విషయంలో కూడా జయలక్ష్మి ఐ కేర్ వారి డాక్టర్ వారితో ఇక్కడ ఐ క్యాంప్ కూడా కండక్ట్ చేయడం జరిగింది సార్, అందరి సహకారంతో. మరి అదేవిధంగా మరి మెడికల్ క్యాంప్ కూడా దాదాపు ఆ రోజు 100 మెంబర్స్ దాకా ఇక్కడ రావడం జరిగింది. ఇది ఒక్క మా సీనియర్ సిటిజన్ సర్వీస్ సొసైటీ చేసిన గొప్ప అని నేను సభాముఖంగా తెలియజేస్తూ, దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్క విశ్రాంత ఉద్యోగ విషయము. ఈ పెన్షన్ డే సందర్భంగా మీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఏంటంటే, లైఫ్ సర్టిఫికేట్స్ మళ్ళీ జనవరి నుంచి ఫిబ్రవరి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ ఇయర్ మీ అందరూ మాకు బాగా కోఆపరేట్ చేశారు. దగ్గర మీ సహకారంతో ఏటీఆర్ రఘువీర్ గారు అందరూ కలిసి ఇంటర్వ్యూ క్లియర్ చేశాము. ఈసారి జనవరి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మీరందరికీ అందరూ పెన్షన్స్ తెలిసిన వాళ్ళు నేషనల్ పెన్షన్స్ డే సందర్భంగా పెన్షన్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు. సార్ ఇప్పుడే చెప్పారు లైఫ్ సర్టిఫికేట్ వాటి గురించి, నేను కూడా క్లుప్తంగా చెప్తాను దాని గురించి. ఎటువంటి పరిస్థితుల్లో మన హెల్త్ పరంగా ఖచ్చితంగా ఉంటే మనమే సేఫ్టీ. కాబట్టి ఇది ఒక ఆలోచించి మీరు ఎనీ టైం నా నంబర్ కూడా ఉంది, ఎనీ టైం ఏది కావాలన్నా ఏదైనా ఈహెచ్ఎస్ కార్డ్ ఆర్ పిఎంజేవై, తర్వాత రేపు లైఫ్ సర్టిఫికేట్ కూడా మీకు ఒకవేళ బెడ్ రీడింగ్గానే ఉంటే నాకు ఒక్కసారి ఫోన్ చేస్తే నేను ఫేస్ యాప్, నా మొబైల్లో ఫేస్ యాప్ ఉంది, ఫేస్ యాప్లో విత్ ఇన్ 1 minute నేను ఆధార్ కార్డు లైఫ్ సర్టిఫికేట్ చేసేస్తాను.